అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం టానేలంక గురుకుల బాలికల పాఠశాలలో దారుణం. కొంతమంది బాలికలను ఎలకలు కరిచిన వైనం. చర్మ వ్యాధుల బారిన పడిన మరికొందరు బాలికలు. గురుకుల పాఠశాలలో పాడైపోయిన ఆహారం పెడుతున్నారని పేరెంట్స్ కమిటీ సభ్యుల ఫిర్యాదుతో తనిఖీకి వచ్చిన ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు, విద్యాశాఖ అధికారులు వంటశాలలో తనిఖీలు నిర్వహించగా కాలం చెల్లిన రాగి పిండి ప్యాకెట్లు, కుళ్లిపోయిన కూరగాయలతో అపరిశుభ్రంగా ఉన్న వంటశాల, కాలం చెల్లిన పిండి ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని దీనికి కారణమైన వారిపై కేసు నమోదు చేస్తామని తెలియజేసిన ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారి. కూరగాయలు, ఇతర సామాగ్రి సరఫరాదారులకు నోటీసులు జారీ చేస్తామంటున్న ఆర్జేడీ సాధారణ వైద్య పరీక్షల్లో భాగంగా బాలికలకు వైద్య పరీక్షలు నిర్వహించగా ఎలకలు కొరికిన చర్మ వ్యాధులతో బాధపడుతున్న బాలికలు, వీరికి యాంటీ రాబీస్ ఇంజెక్షన్లతో పాటుగా అవసరమైన వారికి చికిత్స అందజేస్తున్నామన్న వైద్య సిబ్బంది. దీనిపై సమగ్ర నివేదిక జిల్లా కలెక్టర్కు అందజేస్తామని అంటున్న అధికారులు. 7-4 అయిపోయినాయి కదమ్మా, డేట్లన్నీ అయిపోయినాయి కదా. ఇవాళ తారీఖు 15 తారీఖు కదా. ఇంకా ఉన్నాయి, ఇంకా బ్యాగులు ఇంకా ఉన్నాయి సార్. ఇంకా 5 బ్యాగులు ఉన్నాయి సార్. ఇంకా ఆటో డ్రైవర్లు సప్లై చేసిన వాళ్ళని బాధ్యత చేస్తామా మనం ఇక్కడ ఇదే వచ్చారా క్యామరీ ఇతరకి వచ్చింది అంతేనా? తెలిస్తే చెప్పు, లేకపోతే నేను ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అండి. ఈరోజు ఇక్కడ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలంలోని ఎస్సీ వెల్ఫేర్ గురుకులం గర్ల్స్ స్కూల్ నందు హాస్టల్లో సప్లై చేస్తున్న ఫుడ్ క్వాలిటీ బాగాలేదని చెప్పి ఫుడ్ కమిషన్ వారి నుంచి వచ్చిన కంప్లైంట్ మేరకు అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ బి శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ స్కూల్కి ఇన్స్పెక్షన్కి రావడం జరిగింది. ఈ ఇన్స్పెక్షన్లో కిచెన్ మరియు స్టోర్ రూమ్ చెక్ చేయడం జరిగింది. ఈ చెక్కింగ్లో స్టోర్ రూమ్లో ఎక్స్పైర్ అయిపోయిన రాగి పిండి ప్యాకెట్లు 12 కనుగొనడం జరిగింది. దానిపైన తగిన చర్యల నిమిత్తం జాయింట్ కలెక్టర్ గారికి నివేదించబడుతుంది. తర్వాత అదేవిధంగా కొన్ని ఆహార పదార్థాలు ప్రొవిజన్స్లోని రా ఇంగ్రీడియంట్స్ కొన్ని పదార్థాలకి పురుగు పట్టినట్టుగా కూడా గమనించడం జరిగింది. వాటిని స్టోర్ నుంచి రిమూవ్ చేసి స్కూల్కి ప్రిన్సిపల్ గారికి నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయమైన వారికి తెలియజేయడం ఏందనగా కూరగాయలైనా, పండ్లైనా, ప్రొవిజన్స్ అయినా తీసుకునేటప్పుడు అలాగే వాటిని నిల్వ చేసేటప్పుడు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఏవైనా ప్రొడక్ట్స్ స్టాండర్డ్స్కి అనుగుణంగా లేని పక్షంలో ఇమీడియట్గా మెస్ కమిటీ అలాగే టీచర్స్ వారందరూ కలిసికట్టుగా వాటిని రిజెక్ట్ చేసి మళ్ళీ ఫ్రెష్ ప్రొడక్ట్స్ తెప్పించుకోవాల్సిందిగా వారికి టీచర్ గారికి కూడా ప్రిన్సిపల్ గారికి కూడా తెలియపరిచారు. ఇదే విషయం అయ్యి ఎస్సీ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారికి కూడా అలాగే జాయింట్ కలెక్టర్ గారికి కూడా అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ గారు నివేదిక అందజేయడం జరుగుతుంది. పిండి ప్యాకెట్స్ మాత్రమే ప్రజెంట్ కేసు నమోదు చేయడం జరుగుతుందండి. జాయింట్ కలెక్టర్ గారి దగ్గర నివేదించబడుతుంది. మిగతా విషయాలై వారికి ఫస్ట్ వార్నింగ్ గా నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. ఈ చర్యలు మళ్ళీ పునరావృతం కాకుండా అలాగే వెండర్స్ కూడా ఈ విషయమై నోటీస్ జారీ చేయడం జరుగుతుంది. వారు కూడా సప్లై చేసేటప్పుడు కూరగాయలైనా అలాగే వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అయినా కూడా ఏ స్టాండర్డ్స్ ప్రకారం వాళ్ళు టెండర్ పొందారో ఆ స్టాండర్డ్స్ ప్రకారం ఆ వెయిట్ ప్రకారం వాళ్ళు సప్లై చేయాలి. అలా చేయని పక్షంలో వారిపైన కూడా డిపార్ట్మెంట్ తరఫున చర్యలు